వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ చార్ట్స్. ఇక్కడ బ్లాక్ లైన్ వచ్చేసి రైజింగ్ 10 EMA అంటే అప్ ట్రెండ్ లో ఉన్నటువంటి 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మనం ఒక స్టాక్ యొక్క వీక్లీ చార్ట్ ప్రైస్ మూవ్మెంట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ ప్రైస్ అనేది ఈ విధంగా 10 EMA సపోర్ట్ తో పైకి వెళ్తూ మళ్ళీ 10 EMA దగ్గరికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందండి. సో ఈ విధంగా స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ 10 EMA దగ్గరలో 10 EMA సపోర్ట్ తో ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ని ఏర్పరుస్తూ పైకి వెళ్తుందో ఆ బుల్లిష్ ఎంగల్ఫింగ్ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్ ప్రైస్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా ఉంచుతాము. ఆ తర్వాత 1:2 లేదా 1:3 రిస్క్ రివార్డ్ ని బేస్ చేసుకుని హాఫ్ ఆఫ్ ది పొజిషన్ ని 10 EMA కి దూరంగా వెళ్ళినప్పుడు మనం ఇక్కడ సెల్ చేస్తూ ఉంటామండి. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది పొజిషన్ ని 10 EMA కింద ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి ఆ రెడ్ క్యాండిల్ ని కూడా క్రాస్ చేస్తూ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది జరిగినప్పుడు మనం ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటామండి. ఈ స్ట్రాటజీ వచ్చేసి 9 to 5 జాబ్ చేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి, రెగ్యులర్ గా డే టు డే మార్కెట్ ని అబ్జర్వ్ చేయలేనటువంటి బిజినెస్ పీపుల్ కి మరియు హౌస్ వైఫ్ కి, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి, పొజిషనల్ ట్రేడర్స్ కి చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఈ స్ట్రాటజీకి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేశామండి. ఆ వీడియో యొక్క లింక్ ని ఇక్కడ కింద ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడగలరు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.